ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని ఆయనకు సంబంధించిన సుమారు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. డీఎస్పీ మజీద్ అలీఖాన్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ దాడుల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు, కీలక పత్రాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు సోదాల్లో 1.1 కోట్ల రూపాయల నగదు, సుమారు కిలో బంగారు ఆభరణాలు, భారీగా వెండి వస్తువులు, పలు కీలక ఆస్తి పత్రాలు, 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అనుమానం. తన పదవిని అడ్డం పెట్టుకుని జీఎం కుమార్ సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆయనకు హైదరాబాద్ లోని ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలలో 3 ప్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లతో పాటు నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల బృందం బ్యాంకు లాకర్లను సైతం తెరిచి తనిఖీ చేస్తోంది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.